అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులకు అందించడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా సాయంపేట, గణపురం మండలాల్లో అలాగే భూపాలపల్లి మున్సిపాలిటీలో జరిగిన వార్డు సభల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లిస్టులో పేర్లు లేని వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ప్రజాపాలన కులగణన సర్వేలో భాగంగా సేకరించిన ఫిర్యాదులతో పాటు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించినట్టు తెలిపారు. పథకాలు అందాలనేటువంటి ఒక ఉద్దేశంతో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖు నుంచి మీరు ప్రజాపాలనలో పెట్టుకున్నటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు లేదని, ఇందిరమ్మ ఇల్లు కావాలని, అదేవిధంగా మనకి ఈరోజు జాబ్ కార్డు ఉన్నటువంటి మరి నిరుపేదలకు, భూమి లేని నిరుపేదలకు నెలకు 1000 రూపాయల చొప్పున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పింది కనుక అది ఇవ్వాలని, ఆ స్కీమును కూడా ఈ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 12,000 మీ ఖాతాలో వేయాలని, భూ భరోసా కూడా 4వ స్కీమ్ ఏదైతే ఉందో భూమి లేని, భూమి ఉండి అదేవిధంగా పట్టాలు కాక మన భూమి దున్నుకుంటాం, వేరొక పేరు మీద పాస్బుక్ ఉంటుంది, మనకు రైతు బంధు రాలే, గతంలో రైతు బీమా చనిపోతే రాలే, బ్యాంకులో పోతే ధరణి ఉండడం వల్ల కలెక్టర్ కూడా ఆ యొక్క పట్టా కాలంలోకి తీసుకురాలేకపోయాడు. ఆ ధరణిని రద్దు చేసి ఈరోజు భూభారతి తీసుకొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టి గవర్నర్తో ఆమోదం తెలుపుకొని ఈరోజు మరి భూభారతి పేరు మీద ఎవరైతే భూమి దున్నుకుంటూ ఉంటున్నారో వారు కూడా దరఖాస్తులు ఇస్తే మీకు భూభారతిలో పట్టాలు ఇచ్చి హక్కు కల్పించి మీకు రైతు భరోసా 5,000 రూపాయలకు మరి ఒక పంటకు గత ప్రభుత్వం ఇస్తే 1,000 రూపాయలు పెంచి సంవత్సరానికి 12,000 రూపాయలు మరి ఈ ప్రభుత్వం ఇవ్వబోతుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సోదరులారా, రెండవది ఇందిరమ్మ ఇల్లు. చాలా మంది నిరుపేదలు గణపురం గ్రామంలో ఉన్నారు. గణపురం గ్రామంలో నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో నిరుపేదలు ఎవరైతే కిరాయికుండి మట్టి గోడలతో పూరి గుడిసెలలో పరదాలు కప్పుకొని నివసిస్తున్నారో వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఈ రాబోయే 4 సంవత్సరాలలో మీకు ఇక్కడ అర్హులైనటువంటి లిస్ట్ ఫైనల్ అయిన తర్వాత గణపురం గ్రామంలో ఉన్న నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత మీ ఎమ్మెల్యేగా, మీ సేవకుడిగా నేను తీసుకుంటానని మీకు ఈ సందర్భంగా మీరందరూ మీ గణపురం గ్రామస్తులు కానీ, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు కానీ చాలా అదృష్టవంతులని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత మంచి ఎమ్మెల్యే ఈయన మా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాల్సిన వాడు, వాస్తవం కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాల్సిన వాడు. భావజాలం అదే, పేదవాళ్ళ గురించే ఎప్పుడు మాట్లాడతాడు. మర్యాద కూడా పెద్దలంటే ఎంత మర్యాద ఆ పార్టీ లేదు, అంత వ్యక్తిత్వం, గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు. అదేవిధంగా భూపాలపల్లిలో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇల్లు వేస్తే వేరే ఎమ్మెల్యేలు అయితే ఆ ఇల్లు తీసేవాడికి ఎదురపారు. కానీ ఆయన పేదవాళ్ళు కదా, ఏ పార్టీ నుంచి వేసినా సరే వాళ్ళకి నేను మంచి పేరు కూడా ఏర్పాటు చేస్తాను, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను, మీరు రండి, మీతో పాటు నేను ఉంటానని చెప్పాడు. నేను నిజంగా సత్యాన్ని గారికి నా ధన్యవాదాలు. ఇలా అందరూ ఎమ్మెల్యేలు ఉంటే చాలా పార్టీ ఏదన్నా ఆ ప్రాంతం బాగుపడుద్ది. ఒకవేళ ఇప్పుడు మీ కోరికలు 100 ఉన్నాయి, 100 చేయలేకపోయినా సరే ఒక 50 చేసిన, లేకపోతే 40 చేసిన, చెడు మాత్రం ఒక్క మాట, ఒక్క చెడు కూడా చేయడని నాకు గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి వ్యక్తిని ఎమ్మెల్యే అడిగినందుకు మీరు సంతోషం ఉందని కోరుతూ, ఇప్పుడు ఆయన చూసిన తర్వాత నేను కూడా కొన్ని ఇప్పుడు చాలా పనులు చెప్పాడు. ఇప్పుడు ఆయన రాపించుకుని నేను కూడా కొన్ని అడుగుతా. ఎందుకంటే అన్ని పనులు నా దగ్గర చేయలేదు, నేను చాలా చేశాను. ఆయన చెప్పింది కూడా వాస్తవం అంటే అందరికీ అభిమానం. నిజంగా చాలా ఎమ్మెల్యేగా ఎప్పుడు ఫీల్ కాదు, ఎమ్మెల్యేగా ఉండే భవిష్యత్తు ఉండదు. అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే ఎలా ఉండాలో అలా ఉంటాడు. ఆ విధంగా మీరు
ఆయన మీ సపోర్ట్ ఇవ్వండి, మీ ప్రేమను పంచండి, మీ అభిమానాన్ని చూపించండి. అంతకు రెట్టింపుగా మీకు సేవ చేసే బలాన్ని ఇవ్వండి, ఆయన మీకు సేవ చేస్తారని తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మా సత్యనారాయణ గారు, మా తమ్ముడు, ఇంకా బాగా మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ వేదికలో ఉన్న అధికారులకి, పాత్రికేయులు కూడా ఆయన మంచి సపోర్ట్ ఇవ్వండి. నేను ఆయన పొగటాన్ని చెప్పట్లేదు, నేను రియల్ గా హార్ట్ ఆఫ్ హార్ట్ ఆయన గురించి ఏముందో అది నేను ముందు చెప్తున్నాను. నేను అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు.